హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారులే. సరే, ఈరోజు కాదు, చాలా రోజుల కిందట మనం ఒక పోస్ట్ పెట్టాం, గుర్తుందా? పోస్ట్ అంటే మన అసిస్టెంట్ సూపర్వైజర్స్ ఎంతమంది ఉన్నారు, సూపర్వైజర్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఇంకా మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, అసిస్టెంట్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు అని ఒక వీడియో పెట్టాం మనం. మీరు చూసుంటారు, అది చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఏమైందంటే దానికి ఒక కమెంట్ వచ్చింది. అది తన పేరు వచ్చేసి Prince/MJG అని ఉందన్నమాట. సో బ్యాడ్గా ఏం చేయలేదు, క్లారిటీ ఇవ్వడానికి. ఇలాంటిది మీకు కూడా రావచ్చు. సో మీకు క్లారిటీ ఇద్దామని, ఇలా కన్ఫామ్గా వచ్చింది. సో అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇద్దామని వీడియో అయితే చేశాను. ఓకే, నేనేదో ఊరికనే చేస్తున్నాను, పని పాట లేకుండా చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా ఇది ఒక వీడియో క్లారిటీ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో చాలా మంది ఏంటంటే, అన్న నీ వీడియోస్ రావట్లేదు, ఏమైంది, అక్కడ ఏమైంది, ఇది అంటున్నారు. ఏం కాలేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి, ఆఫ్లో కాదు. సో ఆల్లో పెట్టుకున్నారనుకోండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చింది. అలాగే కింద లెఫ్ట్ సైడ్లో లైక్ బటన్ ఉంటుంది, అలా ఒక లైక్ వేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రీచ్ వెళ్ళిద్ది అనమాట. ఓకే, సరే, మరి కామెంట్ ఏంటో చదువుతాను. బ్రో, నువ్వు స్కామ్ అని చెప్తున్నావు అండ్ నువ్వే ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నావు. వ్యూస్ని పెంచాలని చేస్తున్నావా బ్రో? కనిపించట్లేదు. ఏం వచ్చిద్ది బ్రో? నీకేం వచ్చిద్ది బ్రో? నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది బ్రో. సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫస్ట్ నేను చేసేది తప్పు కాదని నా అభిప్రాయం. ఫస్ట్ థింగ్ వచ్చి, బ్రో నువ్వు స్కామ్ అంటున్నావు, స్కామ్ అని చెప్తున్నావు. సో మళ్ళీ ఎందుకు నువ్వు అందులో ప్రొడక్ట్స్ అమ్ముతున్నావు అండ్ ప్రొడక్ట్స్ని కొనమంటున్నావు అని నువ్వు అడిగితే, నువ్వు నా వీడియోస్ని క్లారిటీగా చూడలేదు. ఐ థింక్ యు ఆర్ నాట్ మై సబ్స్క్రైబర్, యు ఆర్ ఎ ర్యాండమ్ పర్సన్. ఎందుకంటే నా వీడియోస్ అన్ని చూసిన నా సబ్స్క్రైబర్స్కి తెలుసు వాట్ ఈజ్ మీ అని. ఓకే, ఎందుకంటున్నానంటే ఇక్కడ నేను ఫర్ ఎవర్ స్కామ్ అని చెప్పలేదు. ఓకే బ్రో, నువ్వే స్కామ్ అంటున్నావు అంటే, నేను అన్నది స్కామ్ అన్నది ఫర్ ఎవర్ కంపెనీని కాదు నాన్న. నేను చెప్పింది ఎవరినంటే, అందులో ఉన్న కొంతమంది పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 అని స్కామ్, 2000 రూపీస్ అని ఒక స్కామ్ జరిగింది, గోల్డ్ స్కామ్ జరిగింది, బైక్ స్కామ్ జరిగింది, లోన్ పెట్టి చేసుకున్నారు, 199 స్కామ్ జరిగింది. ఇలాంటి స్కామ్స్ అని ఎవరు చేస్తున్నారు? అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు స్కామర్స్ ఉన్నారు. కొంచెం చూసుకొని, పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, డబ్బులు కట్టించుకుంటున్నారా, మీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు వాళ్ళు మీ దగ్గర ఎలా రియాక్ట్ అవుతున్నారు, అది నేను అడిగేది. అంతేగాని నేను మొత్తం ఫర్ ఎవర్ కంపెనీని స్కామ్ అని చెప్పడం జరగలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అందులో కొంతమంది స్కామర్స్ ఉన్నారు. నీకు చెప్పాను కదా, ఇది పెన్, ఈ పెన్ క్యాప్లో ఈ క్యాప్ అంతా ఉన్నారని కూడా చెప్పట్లేదు. సారీ, ఇగో ఇది చూసారా, ఇంతమంది స్కామర్స్ ఉన్నారు, ఇంతమంది నిజాయితీ పరులు ఉన్నారు. ఈ స్కామర్స్ ఏం చేస్తున్నారంటే, ఇలా దిగిపోయి ఇంతమంది స్కామర్స్ని రెడీ చేస్తున్నారు. చూసారు కదా, ఇంతమందిని రెడీ చేస్తున్నారు. సో ఇలాంటి రెడీ చేసే ఇలాంటి వాళ్ళని మనం అరికట్టాలంటే ఇలాంటి వీడియోస్ పెట్టాలి. వీడియోస్ పెట్టడం వల్ల రియాక్ట్ అవుతారు, ముందు కొంచెం వెళ్ళే వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోనే కాదు, చాలా వీడియోస్ అందుకే చేశాను. బైక్ స్కామ్ ఇప్పుడు చూశారు కదా, డెలివరీ బాయ్ ఎంత బాధపడ్డాడు. నేను చేసే ప్రొడక్ట్ రిటర్న్ కూడా ఎందుకు పెడుతున్నాను, అలాంటి వాళ్ళ దగ్గర మీరు పడకూడదని. మీ అకౌంట్ డిలీట్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు, వాళ్ళ వైఫ్ అకౌంట్తో చేస్తాడు. ఒక మంచి వాళ్ళని చేసుకోమని చెప్తా, నా దాంట్లో చేసుకోమని చెప్పను. నేను ఎప్పుడు నా దాంట్లో అస్సలు చేసుకోమని చెప్పను. ఎందుకంటే ఐ హ్యావ్ మై సపరేట్ గోల్. నాకంటే ఒక సపరేట్ గోల్ ఉంది, నేను వెరైటీగా చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మీలాగా ఒకే ప్రాసెస్ కాదు, నేను ఒకే కంపెనీ మీద ఎప్పుడు ఆధారపడను. ఫర్ ఎవర్ ఒకటి ఉందనుకుంటున్నా ఏంటి, నాకు ఫర్ నుంచి ఎవరైనా నన్ను ఇలా అలా అని చెప్పి చేశారు అనుకోండి. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కంపెనీస్. మార్కెటింగ్ కంపెనీ అని ఒకటి లేదు, ఐ హ్యావ్ ఇంకో కంపెనీ ఉంది. ఇక్కడ 30,000 పెడితేనే మీకు ఇంత ప్రాఫిట్ చూపిస్తున్నారు. వాళ్ళు అక్కడ దగ్గర 5,000 పెట్టినా, 3,000 పెట్టినా, 1,000 రూపాయలు పెట్టినా కూడా మీకు ఇంత ప్రాఫిట్ చూపిస్తారు. మీరు ఫర్ ఎవర్లు ఇంత కష్టపడి బొచ్చు ఊడిపోయేలా కష్టపడుతున్నారు చాలా మంది, కాకపోతే ఇంకా రిజల్ట్ రావట్లేదు. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, జెన్యూన్ అంటే దగ్గర 10 years అవుతుంది. ఇంకా జెన్యూన్ కాకపోతే ఇంకేంటి చెప్పు? అంతే కదా, 10 years అయింది కంపెనీ పెట్టి. అది ఇండియన్ కంపెనీ,
మరి నమ్మకుండా ఉంటానా నేను? ఆ కంపెనీలో కూడా జాయిన్ అయ్యాను, ఈ కంపెనీ చేస్తున్నాను, ఇంకా వేరే కంపెనీలు చేస్తున్నా, 3 కంపెనీలు చేస్తున్నా, 3 రియల్ ఎస్టేట్లు నడుపుతున్నా. ఇంకేం కావాలి ఇప్పుడు? నాకు ఏమైనా యూట్యూబ్లో వ్యూస్ వస్తే నాకు కోట్లు ఇస్తారా, లక్షలు ఇస్తారా? చెప్పండి. మీరు కోట్లు ఇస్తారా, లక్షలు ఇస్తారా? ఏమివ్వరు. నేనేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం, ఇలాంటి వాళ్ళు ఇలా బాధపడ్డారు, సో ఇలాంటి బాధపడ్డ వాళ్ళ గురించి మీకు చెప్తున్నా. 2000 రూపీస్ తీసుకున్నారు, ప్రోడక్ట్ ఇచ్చారు, ఓకే. 30,000 తీసుకున్నారు, డబ్బులు దబ్బేశారు. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్తావా సమాధానం? చెప్పలేవు. నేను ఇస్తానా? నేను ఇవ్వలేను. అది. సో ఏంటంటే నేను వీడియో అది ఎందుకు చేస్తున్నాను, స్కామ్స్ అనే వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కేవలం అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు జాగ్రత్త పడతారు. మీరే కాదు, కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు, అందులో ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు మీరు పైన జాయిన్ చేసిన పర్సన్ మంచోడా కాదనేది కూడా మీరు అలాగే తెలుసుకుంటారు. అది ఏదో ఫర్ ఎవర్లోనే కోట్లు వస్తాయని ఒకటి చెప్పిన నమ్మకండి. ఫర్ ఎవర్ అనేది ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా కాదు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఏదో చెప్పడానికైతే లేదు. ఇంకా నేను చెప్పాలంటే ఫర్ ఎవరే కష్టం అన్ని కంపెనీల కన్నా కూడా. బయట చూస్తున్నాను నేను చాలా కంపెనీలు, అవి ఇంకా ఈజీగా ఉన్నాయి, తక్కువ కాస్ట్తో పెట్టుకొని ఎక్కువ లాభాలు ఇస్తున్నారు. ఇంకా ఫర్ ఎవర్లోనే ఇంకా ఎదగాలంటే చాలా కష్టం, తొక్కేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే దానికి ఉన్న రీచ్ అట్లాంటిది. కానీ బయటకు చాలా కంపెనీలు చూసా, అవి 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నాయి, కానీ 10 ఏళ్ళు ఉన్న కంపెనీలని మాత్రమే నేను నమ్ముతాను. ఆ కంపెనీలు నేను తీసుకుంటే సూపర్గా ఉంది. కాకపోతే నేను ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే అదొక టైం వచ్చాక ఎవరైనా అడిగితే చెప్దాం అన్నట్టుగా ఉన్నాను అంతే. అప్పుడు దాకా నేను ఫర్ ఎవర్ చేస్తున్నావు అంటే చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ ఫర్ ఎవర్. ఓకే, ఫర్ ఎవర్ వల్ల నీకు లాభాలు వస్తున్నాయి అది అని అంటే, నేను ఫర్ ఎవర్ కోసం దగ్గరగా 90,000 ఖర్చు పెట్టా. అంటే 90,000 ఖర్చు పెట్టావా? దేనికోసం ఖర్చు పెట్టావు అని అడుగుతారు మీరు. సరే, ఇక్కడ మీకు పిన్ టు పిన్ చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసిన వాడికి నా బాధ ఏంటిది, నేను చేసింది ఏంటి ఫర్ ఎవర్కి అనేది క్లారిటీగా అర్థమైంది. 30,000 ఫర్ ఎవర్కి ఎందుకు ఖర్చు పెట్టావు అని అడిగితే, నాదొక అకౌంట్, మా అమ్మ ఒక అకౌంట్, మా నాన్నది ఒక అకౌంట్, 3 అకౌంట్లు. అన్నీ ఒకటిసారి చేసావా, నా వెనకమాలు చేశానంటే ఏం కాదు. ఇప్పుడు నా అకౌంట్, ఓకే, నాకంటే ముందు మా అమ్మ అకౌంట్తో చేశా వేరే దాంతో, ఎందుకంటే అక్కడ డీటెయిల్స్ నేను తెలుసుకోవాలి కదా, అక్కడ ఎలా జరుగుతుంది ఏంటని. తర్వాత నాతో ఒక అకౌంట్, మా నాన్నతో ఒక అకౌంట్, మొత్తం 90,000. కాకపోతే అన్నీ ఒకటిసారి చేయలేదు, మా అమ్మతో అకౌంటే ఫస్ట్ చేసాం, తర్వాత ప్రొడక్ట్స్ చేసుకోవడం అంతా జరిగింది. తర్వాత ఏం చేసామంటే దాని తర్వాత వీడియో స్టార్ట్ చేసాం. దాని తర్వాత అప్పుడు మా నాన్న అకౌంట్ తోటి ఆ ప్రొడక్ట్స్ 2cc కంప్లీట్ చేయడానికి ఆ ప్రొడక్ట్స్ అని ఈ ప్రొడక్ట్స్ అని తేవడం, దాని గురించి చేసుకోవడం, వాడడం, దానికి వచ్చిన రిజల్ట్ మీకు చెప్పడం, లేదంటే ఆ రిజల్ట్ ఎవరైనా వాడుతుంటే ఆ రిజల్ట్ నీకు కరెక్ట్గా ఉందా లేదా ఒక పిన్ టు పిన్, ఓకే, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడం, ఓకే అయితేనే మళ్ళీ మీకు వీడియో పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. కాకపోతే మనం ఎక్కడ కొంచెం ఇబ్బంది పడ్డామంటే రిటర్న్ ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులు పడ్డాయి. ఎందుకంటే అది మనం మేజర్గా మనం చెప్పింది కాదు, మన కంటెంటే కాదు రిటర్న్ ప్రాసెస్. కాకపోతే రిటర్న్ ప్రాసెస్ ఉంది, కాదని నేను చెప్పను, ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు, నేను చేశాం కదా. కాకపోతే మేము 15 days లోపల చేసాం, ఆ అకౌంట్ పోయింది, మా నాన్న అకౌంట్ 15 మళ్ళీ అంటే 30 చేసినతో మళ్ళీ చేసాం ఒకసారి 260 కోసం పోయింది. సో కొంత అమౌంటే వచ్చింది కాదు, నేను 35,000 పెట్టుకున్నాను, సో అది కొంచెం పోయింది. సో వాళ్ళు లీవ్ అనమాట. సో ఇంకా వేరే వాళ్ళు కూడా చేశారు, కాకపోతే వాళ్ళు అంటే నేను కొరియర్ చేసి పంపించలేదు, డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి కంపెనీ ఇచ్చేసాం. సో రిటర్న్ ఇచ్చారు. కాకపోతే నేను కదా రిటర్న్ ఇచ్చింది, మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇచ్చేసి వచ్చారు. సో నాకు అంత క్లారిటీగా అక్కడ డీటెయిల్గా నేను వాళ్ళు అడగలేదు, మేము చేయలేదు. సో అది కొంచెం ఇబ్బందిగా అయింది. సరే, ఇదంతా పక్కన పెట్టండి. సో డబ్బుల కోసమే కానీ ఆ వ్యూస్ కోసం అంటే, వ్యూస్ కోసం అంటే ఏముందండి, మహా అయితే 200, 300, 500 ఖర్చు పెట్టి ఒక హ్యాడ్ పెట్టిస్తే శుభ్రంగా 1,00,000 వ్యూస్ వచ్చేస్తాయి, అంతే కదా. 1,00,000 కాకపోతే 50,000 వ్యూస్ వస్తాయి, అంతే కదా. 500కి ఒక 5,000 వ్యూస్ వస్తే చాలు కదా నాకు. సో మనీ కోసం కాదు చేసేది, ఇది చేసేదంతా మీకోసమే. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీ వేరే వాళ్ళకి. డబ్బుల కోసమే చేయాలనుకుంటే కంపెనీసే ఉన్నాయి కదా, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం నాకేంటి, అవునా కదా. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక పేద పిల్ల కానీ, ఇప్పుడు చెప్పాను కదా, ఓన్లీ సింగిల్ పేరెంట్ అనమాట, ఎవరు లేరు, అయ్యింది, ఇలాంటివి షేర్ చేస్తేనే కదా. మీరు ఒకవేళ ఎవరైనా చేయాలన్నా మీకు ఆ థాట్ వచ్చినా కూడా మీరు చేయరు. ఇది మార్కెటింగ్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు వాళ్ళకి వేరే మార్కెటింగ్ చూపించాను, బెస్ట్గా చేసుకుంటున్నారు, వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం. ఇక్కడ మన ఫర్ ఎవర్లో లాగా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా అంటే మీ ఫర్ ఎవర్లో మీరు జాయిన్ చేస్తూనే ఉండాలి. మేనేజర్ అయినా కూడా మీరు జాయిన్ చేస్తున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు.
ప్యాసివ్ ఇన్కమ్ అని పిచ్చోళ్ళని చేస్తున్నారు, కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఏమి ఉండదండి, ఏం ఉండదు. మీరు ఒక 5cc అని ఇప్పుడు 5cc కన్ఫామ్ ఉండాలి మీకు. అది 5cc ఎలా అంటే ఎవ్రీ మంత్ మీరు 5cc మెయింటైన్ చేయాలి మీరు. అదేందా మీరు సూపర్వైజర్ అయినా ఓకే, యాక్టివ్లో ఉండాలి మీకు. 5cc అనేది యాక్టివ్లో ఉండాలి, 2cc అలా యాక్టివ్లో ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మీరు అసిస్టెంట్ మేనేజర్ అయినా యాక్టివ్లో ఉండాలి. నీ సీసీలు అని యాక్టివ్లో ఉండాలి. యాక్టివ్లో లేదనుకో నీకు డబ్బులు రావు, నీకు కింద డబ్బులు రావు. కానీ నేను బయట వేరే మార్కెటింగ్లో చూసింది ఏంటంటే, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఇంతమందిని వాడు చెప్తాడు ఎంత అని జాయిన్ చేయించుకోమంటాడు, వాళ్ళని కూడా అంతే జాయిన్ చేయమంటాడు, ఇంకెక్కువ చేయొద్దు అంటాడు. అలా చేసుకుంటూ వెళ్తే కిందోళ్ళు చేసినా కూడా నీకు మనీ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను పని చేయట్లేదు అయినా నాకు మనీ ఎలా వస్తుంది? ఆ కంపెనీలో వర్క్ చేయట్లేదు, నేను జస్ట్ కొంతమందిని జాయిన్ చేయించా అంతే. అండ్ ఇంకొకరిని జాయిన్ అయితే మన దాంట్లో జాయిన్ చేస్తాను అంతే. ఇంకా నేను ఎవరిని జాయిన్ చేయించలా, నా కింద నుంచి అందరూ వచ్చేస్తా ఉన్నారు. అయినా నాకు డబ్బులు పడతాయి అకౌంట్లో. ఏం పని చేయకపోయినా నేను చేయకపోయినా డబ్బులు పడతాయి. జస్ట్ కింద వాళ్ళు పని చేసినా నాకు డబ్బులు పడతాయి. అది ఇప్పుడు ఫర్ ఎవర్ అలా కాదు. పైనోడు కూడా ఏం చేయాలి, ఎంతో కొంత సీసీలు చేయించాలి. అప్పుడు ఎవరికి లాసు? వాళ్ళకి పైన వాళ్ళకి లాస్ కాదు, కింద వాళ్ళకే లాస్. అది ఎందుకు లాస్ అని అన్నామంటే నేను చెప్తా. ఇప్పుడు నేను 3cc చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 జాయిన్ చేయించా. నా కింద ముగ్గురు జాయిన్ చేస్తే బెస్టా, నేను 3 జాయిన్ చేసినా మళ్ళీ నేను ఇంకో 3 జాయిన్ చేయించడం బెస్టా? అప్పుడు ప్రాఫిట్ వరకు నాకే, నా కింద వాళ్ళకి ఉండదు. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏదైనా ఇదైపోతే లాస్ట్కి ఆ 3 ఇదైపోవాలి, కానీ మనమేమి ఇదవ్వకూడదు. ఇది 3 పర్సన్ని రిక్రూట్ చేసుకుంటూ. అని కూడా ఏంటి, ఇది ఫుడ్డా ఇదా అంటే బట్టల గిట్లా కాదు, ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఎలాంటిది ఉండదు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చేసుకోవాలి చిన్న అమౌంట్, ఒక 1000 2000 అలాగే, ఇంత అమౌంట్ కూడా ఉండదు. అది చేసుకున్న తర్వాత మనకి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. నాకు గిఫ్ట్స్ ఇచ్చారు, అలా గిఫ్ట్స్ కూడా మీకు ఇస్తారు, శుభ్రంగా చేసుకోవచ్చు. అది ఇలానే కాదు, ఇంకా హెలికాప్టర్ ఉంటాయి, అంటే ఏరోప్లేన్ ఉంటాయి. ఏరోప్లేన్ మీరు వెళ్తా ఉంటారు కదా అక్కడిక్కడికి వెళ్ళే వాళ్ళ దగ్గర. ఇప్పుడు నా దగ్గర ఏరోప్లేన్ ఒకటి ఉందండి, ఒక మార్కెటింగ్. ఏంటి, జస్ట్ మేము వేరే వాళ్ళని ఆ టైంతో మనము లాగిన్ అంటే వాళ్ళకి చెప్పాలి ఇలా ఉందని చెప్పి. ఇప్పుడు బాగా ఏరోప్లేన్లో తిరిగే వాళ్ళు యూజ్ చేశారనుకోండి అది, సో దానివల్ల మనకు పాయింట్స్ పడతాయి. ఆ పాయింట్స్ వల్ల మనకు డబ్బులు వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటి, మనం ఇంకెక్కడైనా ఫారెన్స్కి వెళ్ళడానికి యూజ్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఫ్రీ టికెట్స్ కానీ అలా ఉంటుంది. బెనిఫిటే కదా, అంతే. సో ఏదైనా కొంచెం మనకు ఫ్రీగా అయిపోయేటట్టు చూసుకోవాలి అనమాట. తిరగొచ్చు, లేదంటే నువ్వు డబ్బులు కూడా నువ్వు అట్లా అనమాట. సో అన్నిటికీ మార్కెటింగ్ ఉంది, మనం మార్కెటింగ్ యూజ్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఈ ఫర్వర్లో ఏంటో అర్థం కాలంటే, ప్రొడక్ట్స్ అనేది నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఫర్వర్ని వదలలేకపోతున్నా, బికాస్ ఆఫ్ ప్రొడక్ట్స్, నాట్ అబౌట్ స్కామర్స్. అంత చెత్త అంత నాకు వద్దు, అంత స్క్రాప్. అలాంటి వాళ్ళ గురించి అనుకోను ఇప్పటి నుంచి, వేస్ట్. కాకపోతే కొంతమంది బ్రదర్ ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు, అసలు ఆ స్కామ్స్ ఏవో చెప్తాను బ్రో మీతో పాటు నేను చెప్తాను అంటున్నారు. కన్ఫామ్గా పాపం వాళ్ళకి ఒక టైం ఇచ్చి వాళ్ళతో కూడా ఒకటి చెప్పిద్దాం. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారంటే, ఏదో స్కామ్స్ జరిగినాయి అంటే ఎక్కడెక్కడో. సో అవి వాళ్ళు మనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళతో మనకు ఒక జూమ్ మీటింగ్ అనేది ఒకటి ఇచ్చేసి షేర్ చేసుకోమని కొంచెం మనం యూట్యూబ్లో పెట్టేస్తే వాళ్ళు మీకు ఒక లైవ్ ప్రూఫ్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది కూడా మీకు ఇది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు మోటివేషన్ ఈజ్ బెస్ట్, మోటివేషన్ కావాలి మాకు, మోటివేషన్ కావాలి. మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రాదండి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నేను కానీ ఎవరో కానీ మోటివేషన్ ఇవ్వడం కాదు, నీ సెల్ఫ్ మోటివేషన్ కావాలి. సెల్ఫ్ మోటివేషన్ ఎలా? నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అవన్నిటినీ నువ్వు గుర్తు చేసుకొని నువ్వు చేసుకునేది సెల్ఫ్ మోటివేషన్. ఒక మంచి కంపెనీ వెతుక్కోవాలి. ఓకే, సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవాలి? ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్సే మనం మోటివేషన్. ఇప్పుడు చదువుకునేవాడు ఏం చేస్తాడు, వాడికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఒక జాబ్ వస్తే బాగుంటుంది, ఆ జాబ్లో నేను మంచిగా చేసుకొని ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. బిజినెస్ చేసేవాడు ఏమండి, ఈరోజు ఎలా అయినా సరే ఇంతమందికి నేను ప్రోడక్ట్ అమ్మాలి, ఓకే, ఇంతమందికి నేను ప్రోడక్ట్ అమ్మితే నా పిల్లలకి నేను అన్నం పెడతాను. అంటే కొంతమంది ఇప్పుడు ఈ కంపెనీలో అంటే మీరు చేసుకోవాలంటే చాలా కష్టం, చేయలేరు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ కంపెనీలో నేను ఫెయిల్ అయ్యాం సార్, మేము చేయలేము, ఇంత అమౌంట్లో ఉన్నాం, ఫెయిల్ అయిపోయాం మీ కంపెనీ నుంచి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మీరు అప్పుడు, లేదంటే నా నెంబర్ ఉంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మన లాస్ట్ వీడియోస్లో ఫస్ట్ నుంచి 10 వీడియోస్ ముందులో మనకు ఒక ఉంటుంది. ఓకే, వెళ్ళి మీరు చూడండి. ప్రోడక్ట్ బేస్డ్ మనం ఏ వీడియో చేసినా నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్తో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
ఓకే, మీకు ఒక మంచి కంపెనీ చూపిస్తాను. ఎందుకంటే మీరు చేసుకోలేరు అంటున్నారు కాబట్టి ఆ కంపెనీ చాలా తక్కువలో చేసుకుంటానంటే చేసుకోండి. ఓకే, అండ్ నేను ఏదో ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు ఏ డబ్బుల కోసం చేస్తున్నారు ఇదని, జస్ట్ ఒక మంచి ఆపర్చునిటీ అది, అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఇంకోటి అనుకుంటారు ఆయన స్కామ్ కంపెనీ అని. నేనేనా స్కామ్ కంపెనీ గురించి చెప్పేది? చెప్తానా? అవసరమా నాకు? అంతమంది అవుతేనే వద్దని చెప్పేవాడిని, నేను స్కామ్ కంపెనీలు చెప్తానా? మీరు అనుకుంటే అనుకోండి, అబ్బా నాకు అనవసరం అదంతా. సరే, ఇంకో విషయం ఏంటంటే ప్రొడక్ట్ అనేది ఎక్సలెంట్, ఎప్పుడైనా సరే లాస్ట్ నేను చెప్పింది అదే. అండ్ ఇంకోటి, మోటివేషన్ బెస్టా లేకపోతే డిసిప్లిన్ బెస్టా? ఈ రెండింటికి తేడా ఏంది అనేది నేను ఒక వీడియోలో మీకు చేస్తాను రేపు. మోటివేషన్ బెస్టా, మోటివేషన్ బెస్టా, డిసిప్లిన్ బెస్టా? డిసిప్లిన్ ఉంటే మనం బాగుపడతామో, మోటివేషన్ ఉంటే బాగుపడతాం. ఈ రెండు ఉంటే బాగుపడతామో, ఉండకపోతే మనం బాగుపడతామో కూడా మీకు డీటెయిల్గా చెప్తా. సో ఈ వీడియోకి లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ చేయండి మీకు ఆ వీడియో కావాలా వద్దా. కావాలి అంటే కన్ఫామ్గా రేపు చేస్తాను. ఒక్కరు కమెంట్ చేసినా చాలు, ఇంతమంది చేయక్కర్లా. ఆ ఒక్కడివి నువ్వే అవ్వచ్చు కదా, ప్లీజ్ చేసే. ఓకే మరి బాయ్. కన్ఫామ్గా కమెంట్ చేయి, రేపు చేసేద్దాం. సీ యూ ఆల్.